భోజనంలో ఎన్ని పదార్థాలున్నా తెలుగువారికి ఆవకాయ ప్రత్యేకం. అలాగే సినిమాలో నటించేది ఎంత పెద్ద కథానాయకుడైనా, తీసేది ఎంత గొప్ప దర్శకుడైనా అగ్ర కథానాయకులున్న ఐటెం సాంగ్ ఉండాల్సిందే. మాస్ ఆడియన్స్ ను మెప్పించాలంటే గరం గరం పాటేసుకోవాల్సిందే. ఇప్పుడంటే ముంబై నుంచో విదేశాల నుంచో హాట్ బ్యూటీలను దించుతున్నారు. లేదా 4 కాసులు ఎక్కువసి హీరోయిన్సే ఐటెం గర్ల్ అవతారం ఎత్తుతున్నారు. కానీ అప్పట్లో అలా కాదు. ఇలాంటి పాటలకు ఓ ట్రెండ్ సెట్టర్ జ్యోతిలక్ష్మి. ఐటెం సాంగ్ అంటే జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి అంటే ఐటెం సాంగ్. ఆమె డేట్స్ దొరికేదెప్పుడో చూసుకుని అగ్ర హీరోలు సైతం డేట్స్ అడ్జస్ట్ చేసుకునేవారు. ఆమెతో డాన్స్ చేయించడం కోసం నిర్మాతలు వెంటపడితే ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూసేవారు. అది సినిమాల్లో జ్యోతిలక్ష్మి ఐటెం సాంగ్ కున్న క్రేజ్. ఆమె వేసినవి వ్యాంప్ పాత్రలే కావచ్చు, సెక్సీ సాంగ్స్ కు స్టెప్పులేసి ఉండొచ్చు, ఆమెను చులకనగా చూసుండొచ్చు. కానీ ఆమె పాట నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేది. సినిమాలో ఆమె ఉందని తెలిస్తే చాలు థియేటర్ వద్ద జాతరలా ఉండేది. ఓ తరం మొత్తాన్ని ఉర్రూతలుగించిన సెక్సీ బ్యూటీ ఆమె. ఆమె ఆట మాత్రమే కాదు, ఆహార్యం పైన ఆసక్తే. ఓసారి ఏం జరిగిందంటే, జ్యోతిలక్ష్మితో చీర కట్టించి కేఆర్వి భక్త అద్భుతమైన ఫోటో తీసి విజయ్ చిత్ర సినిమా పత్రికలో అచ్చు వేయిస్తే ఆ పత్రిక అధిపతి, విజయ సంస్థ అధినేత బి నాగిరెడ్డి ఏమన్నారంటే, జ్యోతిలక్ష్మికి చీర కడితే ఎవరు చూస్తారయ్యా అంటూ నిట్టూర్చారంట. అంటే జ్యోతిలక్ష్మి ఆటకే కాదు, ఆమె ఆహార్యానికి కూడా అంతటి క్రేజ్ ఉండేది. జ్యోతిలక్ష్మి అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి టీకే రామానుజం, తల్లి శాంభవి. 8 మంది తోబుట్టువుల్లో 5గురు ఆడపిల్లలైతే జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దది, జయమాలిని అందరికంటే చిన్నది. తండ్రి వినాయక ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి. జ్యోతిలక్ష్మి మేనత్త ఎస్పీఎల్ ధనలక్ష్మి అప్పట్లో పేరు మోసిన నటి. చిన్నతనంలోనే జ్యోతిలక్ష్మిని మేనత్త దత్తత తీసుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత టిఆర్ రామಣ್ణ జ్యోతిలక్ష్మికి మేనమామ. 40 దశకంలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటి టిఆర్ రాజకుమారి రామಣ್ణ భార్య. తన కుటుంబ సభ్యులంతా చిత్ర పరిశ్రమకు చెందినవారు కావటంతో జ్యోతిలక్ష్మికి చిన్నతనం నుంచే నాట్యం మీద, నటన మీద బాగా ఇష్టంగా ఉండేది. జ్యోతిలక్ష్మికి 5 ఏళ్ల వయసున్నప్పుడు రామಣ್ణ జ్యోతిలక్ష్మి చేత ఎంజీఆర్, శివాజీ గణేశన్ కలిసి నటించిన గుండుకిలి అనే సినిమాలో చిన్న బాలిక వేషం వేయించారు. అందులో జ్యోతిలక్ష్మి చేత నాట్యం కూడా చేయించారు. 8 ఏళ్ల వయసున్నప్పుడు రామಣ್ణ సొంత సినిమా కార్తవరాయన్ కథలో జ్యోతిలక్ష్మి చిన్ననాటి సావిత్రి వేషం ధరించి నాట్యం చేసింది. అందులో హీరో శివాజీ గణేశన్. 15 ఏళ్ల వయసొచ్చాక 1963లో రామಣ್ణ నిర్మించిన ఎంజీఆర్ చిత్రం పెడియడత్తు పెన్లో హాస్య నటుడు నగేష్ సరసన వల్లి అనే హాస్య పాత్రలో నటించి జ్యోతిలక్ష్మి తెరంగేట్రం చేసింది. ఆ వెంటనే రామಣ್ణ హిందీలో నిర్మించిన పాయిల్ కి ముంకార్లో కిషోర్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విజయవంతమైంది. ఆ తర్వాత మలయాళ దర్శకుడు విన్సెంట్ మురప్పెన్లో నజీర్ చెల్లెలుగా నటించింది. అన్న చెల్లెళ్ల అనురాగ బంధం నేపథ్యంలో రూపొందించిన ఆ సినిమా కూడా పెద్ద హిట్టే. ఆ సినిమా జ్యోతిలక్ష్మి నటనకు జాతీయ స్థాయి బహుమతిని తీసుకొచ్చి పెట్టింది. ఆమెకు బహుమతి ప్రదానం చేసింది కూడా అలనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కావటం విశేషం. చిన్నతనం నుంచే జ్యోతిలక్ష్మి రామయ్య పెళ్లై వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఆ శిక్షణే సినిమాల్లో నాట్యతారగా పేరు తెచ్చుకునేందుకు జ్యోతిలక్ష్మికి సహకరించింది. ఇక జ్యోతిలక్ష్మి తెలుగు ఎంట్రీ విషయానికొస్తే 1967లో తోట సుబ్బారావు నిర్మించిన పెద్దక్కయ్య సినిమాతో తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టింది. నిన్న గడిచిపోయే ఎన్నడూ మరిరాదు అనే గాలిబ్ గీతం వంటి సాకీతో మొదలై విరబూసిన వలపుల రోజా అంటూ సాగే హరనాథ్ పాటకు జ్యోతిలక్ష్మి నాట్యం చేసింది. తర్వాత జ్యోతిలక్ష్మి తెలుగు సినిమాల్లో ఎన్నెన్నో ఐటెం సాంగ్స్ కు నాట్యం చేసింది. ఆ రోజుల్లో నిర్మించిన సినిమాల్లో కథకు ప్రధానంగా వ్యాంప్ గా చాలా పాత్రలొచ్చేవి. వ్యాంప్ పాత్రకు ఒక క్లబ్ డాన్స్ తప్పనిసరిగా ఉండేది. అందుకే వ్యాంప్ పాత్రలు ఆమెకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. అప్పుడప్పుడు కమెడియన్ గా, లేడీ విలన్ గా జ్యోతిలక్ష్మి రాణించింది. అలా మొదలైన జ్యోతిలక్ష్మి ప్రస్థానం తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకు ఎగబాకింది. హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి దాదాపు 30 సినిమాల్లో నటించింది. నయీ రోషని, కోయి గులాం నహీ, ఉస్మాద్ మేరానాం, పగబట్టిన పడుచు, జేమ్స్ బాండ్ 777, లేడీ జేమ్స్ బాండ్, పిల్లా పిడుగా, గుండెలు తీసిన మొనగాడు, గంధర్వ కన్యా సినిమాల్లో ప్రధాన పాత్ర జ్యోతిలక్ష్మిదే. తమిళంలో జ్యోతిలక్ష్మి 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి రాణించిన నిర్మాతలు, దర్శకులు ఆమెను వ్యాంప్ పాత్రలకే ఎక్కువగా ఇష్టపడేవారు. అందుకు కారణం అటువంటి పాత్రకు ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండటం, క్లబ్ డాన్సులు ఉండటమే. ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిలక్ష్మి రాకతోనే వ్యాంప్ పాత్రలకు క్రేజ్ పెరిగింది.
ఇదాలోకం సినిమాలో గుడియనక నాసామి గుర్రమెక్కి కూసున్నాడు పాట, సర్దార్ పాపారాయుడులో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ప్రేమ్ నగర్లో లే 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 నారాజా పాటలకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ పాటల కోసం, అందులో జ్యోతిలక్ష్మి డాన్సుల కోసం ప్రేక్షకులు ఆ సినిమాలను మళ్లీ మళ్లీ చూశారు అనటంలో సందేహం లేదు. ముత్యాల ముగ్గుతో వెండితెరపైకొచ్చిన జ్యోతిలక్ష్మి చెల్లెలు జయమాలిని ఆమెకు మంచి పోటీ ఇచ్చింది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే 1980లో జ్యోతిలక్ష్మి కెమెరామన్ సాయి ప్రసాద్ను వివాహం చేసుకుంది. ప్రముఖ కెమెరామన్ దేవరాజ్ సాయి ప్రసాద్కు అన్నయ్యే. జ్యోతిలక్ష్మి నటించిన కొన్ని చిత్రాలకు సాయి ప్రసాద్ కెమెరామెన్గా పనిచేశారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకటయ్యారు. వాస్తవానికి వీరి పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. దాంతో చేసేది లేక ఇద్దరూ ఒకరినొదిలి ఒకరు ఉండలేక ముంబైకి పారిపోయారు. సాయి ప్రసాద్ అక్కగారింట్లో ఉంటూ అక్కడే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి డాన్స్ చేసిన పాటేంటో తెలుసా? మొగుడొచ్చాడు, కొత్త మొగుడొచ్చాడు. పెళ్లైన ఏడాదికి వారి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత జ్యోతిలక్ష్మి నటించిన చిత్రం కురుక్షేత్రం. జ్యోతిలక్ష్మి కుమార్తె జ్యోతి మీనా. ఆమె కూడా దాదాపుగా 25 చిత్రాల వరకు చేసింది. తర్వాత నటనకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది. జ్యోతిలక్ష్మి డాన్సుల ద్వారా, సెక్సీ పోజుల ద్వారా ఓ తరాన్ని ఉర్రూతలూగించింది. ఆటపాటల్లో పడి బిజీగా ఉన్న జ్యోతిలక్ష్మికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా ఆలస్యంగా తెలిసింది. అప్పటికే పరిస్థితి విషమించింది. దానికి తోడు వైరల్ ఫీవర్ రావడంతో చెన్నైలో ఓ ఆసుపత్రిలో 2016 ఆగస్టు 9న కన్నుమూసింది. అయితే అక్కా చెల్లెళ్ళే అయినా జ్యోతిలక్ష్మి జయమాలిని మధ్య అస్సలు పొసిగేది కాదు. కారణం ఏంటంటే తండ్రి ఒక్కరే అయినా తల్లులు వేరు. వీళ్ల తండ్రి పేరు టీజే రామచంద్రన్. 9 మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికన్నా పెద్దది. అందరికంటే జయమాలిని చిన్నది. జ్యోతిలక్ష్మి జయమాలినులకు 10 ఏళ్ల తేడా ఉండేది. ప్రముఖ నటి అయిన అత్త ధనలక్ష్మి దగ్గర జ్యోతిలక్ష్మి పెరిగింది. జయమాలిని మాత్రం తల్లి దగ్గరే పెరిగింది. సవతి తల్లుల దగ్గర గల విభేదాలే ఈ అక్కా చెల్లెల నడుమ మానసికంగా దూరం పెంచేశాయి. జ్యోతిలక్ష్మి ముందుగానే సినీ రంగ ప్రవేశం చేసింది. డబ్బులున్నా సరే జయమాలిని ఆర్థిక ఇబ్బందులను చూసి ఆదుకోకపోగా జయమాలిని జ్యోతిలక్ష్మి చిన్నచూపు చూసేదట. ఇక 13 ఏళ్లప్పుడు జయమాలిని కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కాల్ షీట్స్ ఖాళీ లేకుండా జ్యోతిలక్ష్మి ఉంటే సినిమాలు లేక జయమాలిని ఖాళీగా ఉండేది. దీనికి తోడు సన్నగా పీలగా ఉండటం వలన జయమాలినికి ఛాన్సులు వచ్చేవి కావట. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. జ్యోతిలక్ష్మి ప్రేమ వివాహంతో జయమాలినికి ఒక్కసారిగా ఛాన్సులు వచ్చి పడ్డాయి. క్లబ్ డాన్సర్గా అక్క కన్నా ఎక్కువ సినిమాలు చేసి దుమ్ము రేపింది. అదే సమయంలో వచ్చిన ఛాన్సులు వదిలేయటం వలన జ్యోతిలక్ష్మి ఆర్థికంగా చితికిపోయింది. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి పరిమితంగా కొన్ని సినిమాల్లోనే నటించింది. జయమాలినికి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఆమె అమ్మ, అన్నలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే జ్యోతిలక్ష్మికి జ్ఞానోదయమైంది. అనవసరంగా చెల్లిని దూరం పెట్టానని కుమిలిపోయింది. ఇక జయమాలిని కూడా బెట్టు చేయకుండా అప్పుడప్పుడు వెళ్ళి అక్క కష్ట సుఖాలను చూసేది. ఇక జ్యోతిలక్ష్మి చనిపోయాక జయమాలిని దగ్గరుండి అంత్యక్రియలు జరిపించింది. చివరిలో వారిరువురు ఒక్కటైనా మృత్యువు వారిని దూరం చేసేసింది. అయితే ఇండస్ట్రీలో వెలుగు ఉన్నంతకాలం దీపం చుట్టూ పురుగుల్లా తిరిగిన వాళ్లే వెలుగు తగ్గిపోతే దీపం ఆరిపోతున్నా చివరకు ఆరిపోయినా కన్నెత్తి చూడరు. జ్యోతిలక్ష్మి విషయంలోనూ అదే జరిగింది. వాస్తవానికి తమతో పనిచేసిన వారు ఎవరు చనిపోయినా వెళ్లి నివాళులర్పిస్తారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కానీ కొందరి విషయంలో ఎందుకలా చేస్తారో అర్థం కాదు. జ్యోతిలక్ష్మి విషయంలో అదే జరిగింది. తెరపై ఆమె అందాన్ని, నాట్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న వారంతా ఆమె మృతి చెందినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏవో 4 మాటలు పోస్ట్ చేసి ఊరుకున్నారు. కానీ ఆమెను కడసారి చూసేందుకు పట్టుమని 10 మంది కూడా వెళ్ళలేదు. ఆమె చేసిన తప్పేంటి? ఆమె చీర కడితే చీరకే సిగ్గేసింది. అవును, 8 మంది తోబుట్టువుల ఆకలి తీర్చటానికి ఆమె ఆకలిని తనను తాను వదిలేసుకుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈమెను ముందు పెట్టి హిట్లు అందుకున్న హీరోలెందరో. కానీ ఆమెలో గొప్పతనం ఏంటో తెలుసా? తనకు అన్నం పెట్టిన పేరును ఎవ్వరికీ దక్కకుండా చేసింది. అలా చేయాలంటే ఎంత తెగింపు కావాలి? ఆమె తర్వాత ఎంతమంది ఐటమ్ సాంగ్స్ చేసినా జ్యోతిలక్ష్మి ట్రేడ్ మార్క్ను కొట్టలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే పొట్టకూటి కోసం అందాలు ఆరపోసిందే కానీ ఎవ్వరి పొట్ట కొట్టలేదు. ఇక్కడ జ్యోతిలక్ష్మి వ్యక్తిత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఓ మనిషి వ్యక్తిత్వం అనేది
వృత్తిని బట్టి ఉండదు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటుంది. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జ్యోతిలక్ష్మి.